సో నా పేరు చిరంజీవిరావు అండి. నేను కాకినాడలో ఉంటాను. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ వర్క్ చేస్తున్నాను. మా సతీమణి అందరికీ పరిచయస్తురాలు అలివేలు మంగ తయారు ఉంటారండి. మేడం ఒకసారి రండి మీరు మేడం. సో నేను మాస్టర్ గారితో విశ్వం సార్ తోటి కనెక్ట్ అయింది 5 years బ్యాక్ అండి. కాకినాడ రావటం, మాతో మేము ఆయనతో లంచ్ చేయటం, బీచ్కి వెళ్ళటం, ఎన్నో షేరింగ్స్ జరిగినాయి. బట్ కొంచెం అనివార్య కారణాల వల్ల మంచిగా డిస్కనెక్ట్ అయ్యామండి. సో మా మిసెస్ ఎప్పుడు జూమ్ మీటింగ్స్కి అన్ని మాట్లాడుతూ చేస్తూ చాలా ఫాలో అవుతుంది. బట్ ఎప్పుడు నాకు 3-4 years బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నిజంగా సార్ యొక్క విశ్వం మాస్టర్ యొక్క బ్లెస్సింగ్స్ తోటి ఈరోజు మీ అందరి ముందు ఎలా ఉన్నానంటే ఆయన యొక్క ఆశీస్సులండి నాకు. తర్వాత ఇప్పుడు గురువు గారు మనకి మార్నింగ్ నుంచి చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు మైండ్ సెట్ అన్నారండి. అవును కదా కదండి, మైండ్ సెట్ ఇట్స్ వెరీ 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 గ్రేట్. మనం వెలకట్టలేనటువంటి వాల్యుబుల్ వర్డ్ అండి అది మైండ్ సెట్. అందులో మైండ్ సెట్లో ఫిక్స్డ్ మైండ్ సెట్, వేరియబుల్ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే ఇప్పుడు మనం ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ మన అందరికీ మైండ్ సెట్ లేదని ఎవరైనా చెప్పండి, ఇక్కడ చెప్పగలరా? నో, ఎవ్రీబడి హ్యావ్ మైండ్ సెట్. బట్ ఆ మైండ్ సెట్లో ఇది చెయ్యాలా తప్ప ఒప్ప, కరెక్టా కాదా అన్న ఆలోచన జ్ఞానం మనలో ఉంది. సో అలా మనం కరెక్ట్ చేసేటప్పుడు ఫిక్స్డ్ మైండ్ సెట్, చేసే కొన్ని చేసే రాంగ్ రూట్ అనేది తప్పు అనుకున్నప్పుడు దాన్ని వేరియబుల్ మైండ్ సెట్ అంటారు. సో ఆ రకంగా మనం కొన్ని ఫిక్స్ చేసుకోవాలి మైండ్ సెట్ని. మన మైండ్ సెట్ మించినటువంటిది ఏదీ లేదు. ఇప్పుడు మనందరం మైండ్ సెట్తో ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంత యొక్క గొప్ప గ్రేటెస్ట్ విశ్వం మాస్టర్ గారి క్లాస్లో మనం అటెండ్ అయ్యి ఆయన యొక్క వాల్యుబుల్ వర్డ్స్ వింటూ చాలా చాలా ఎన్నో నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం. తర్వాత అండి మీ అందరికి తెలియని విషయం కాదు, మన పిల్లలు చెప్పింది వింటారండి కానీ చేసిందే చేస్తారు. మనకు ఒక టీవీలో సినిమా వస్తుందండి, సమ్ ఎక్స్ ఆయన యొక్క హీరో, ఆయన సినిమా, సమ్ వై యొక్క ఆడియో వస్తుంది, మనకి ఏం చేస్తామండి, చిచి ఏదో టీవీ అని కట్టి పడేస్తాం, అంతే కదండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏం చెప్తున్నారో అదే చేస్తున్నారు. సార్ కూడా చెప్పట్లేదు, చేసి చూపిస్తున్నారు. ఆ చేసి చూపించి బట్టి ఇంతమంది మనం ఈరోజు ఉండగలిగాం. ఎంతో వేల మంది జూమ్ మీటింగ్లో కానీ ఇంకోచోట అంతమంది ఆ మాస్టర్ గారికి ఉన్నారు అంటే ఆయన యొక్క ప్రాక్టికాలిటీ, చేస్తుందే ఏం చెప్తున్నారో చేసి చూపిస్తున్నారండి కదండి. మన పేరెంట్స్లో కూడా అంతే కదా, మనం చెప్పిన దానికంటే మనం ఏం చేస్తామో చేసి ప్రూవ్గా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి మనం ఎవరు నేర్చుకుంటామండి, ఇటువంటి గురువులు నేర్చుకుంటాం. ఈరోజు మనందరికీ ఉంటాం, మనందరికీ అదృష్టం అండి. ఫ్యూచర్లో కూడా మరింతమంది చాలామంది ఇంకా శిష్యులతోటి ముందరికి వెళ్ళాలని, మన లైఫ్ అచీవ్మెంట్స్ ఏవైతున్నాయో గోల్. ఒక చిన్నదండి, నా వేలు చూడండి, చూస్తున్నారా? నా ఫేస్ని చూడండి, ఏం చూస్తున్నారు మీరు? వేలు చూస్తున్నారా, ఫేస్ని చూస్తున్నారా? ఇవి మన ప్రాబ్లమ్స్ అనుకుంటే, నా ఫేస్ మీ టార్గెట్ అనుకుంటే మనం అందరం ఇవి చూస్తున్నాం, వేళ్ళు కాదండి. ఇక్కడ చూడాలి, నా ఫేస్ని చూడాలి. మన ఫేస్ని చూస్తే మన చిన్న ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడిపోయి అయ్యో నేను చేయలేకపోతున్నానని అనుకుంటాం. కానీ మన టార్గెట్ మీద ఎప్పుడైతే ఫోకస్ చేసామో, మైండ్ సెట్తో ఉన్నామో, చేయగలం సాధించగలం అనుకున్నామో, ఎన్నైనా మనం సాధించగలం. అటువంటి గురువు గారు మనకు ఉండి, అటువంటి మెంటర్ అయ్యింది. ఇంకొకసారి చిన్న చెప్పడం మర్చిపోయాను. మన పూర్వ పల్లెటూరులో వంటలు ఉండేవారండి. ఎవరు ఉండేవారండి? చెప్పలోచి ఉండేవారా? అక్కడక్కడ ఎవరో పెద్దమ్మ చిన్నమ్మ ఎవరో వండుతూ ఉండేవారండి. వాడు ఏం తెలుసు అండి, వండడం తెలుసు, ఎలా చేయలేమీ తెలియదు. కానీ నేను ఈ రోజు వరకు కూడా అదే అదే మనిషిని మనం ట్రైనప్ చేసి ఒక మంచి షెఫ్గా మంచి 5 star హోటల్లో చేయలేమండి. చేయడానికి ఎవరు ఉండాలి? ఒక మెంటర్ ఉండాలి, ఒక కోచ్ ఉండాలి. బట్ ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పేషెన్సీ, మైండ్ సెట్, పవర్, ఎనర్జీ అన్నీ నాలో ఉన్నాయి. కానీ దాన్ని మనం సాధించాలి, బెటర్ మనీకి వెళ్ళాలి, ఎక్కువ చేయాలంటే గురువు గారు లాంటి మెంటర్ ఉండాలనే ఈరోజు నేను ఈ క్లాసెస్ నేను రాస్తే హైదరాబాద్ ఇక్కడికి అటెండ్ అవుతుంది జరిగిందండి. నిజంగా జీవితం యొక్క ధన్యంగా భావిస్తాను, అంత అదృష్టంగా. సో మా మిస్సెస్తో చాలా ఎక్కువ ఫాలో చెప్తూ ఉంటుందండి. సో నేను కొన్ని మిస్ అయ్యాను కాబట్టి ఏమైనా ఉంటే క్షమించండి. సో మైండ్ సెట్ ఈస్ వెరీ వెరీ గ్రేట్ వర్క్ ఫర్ అవర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఆల్.